ఒకరికి మించిన వాళ్ళు ఒకరు అయిపోయారమ్మా నాకు హెల్ప్ చేయడం వలన. ఫస్ట్ ఇవి కొన్నాను, ఇవి రిటర్న్ పెట్టేశాను. చూసుకుందాం ఏది బాగుంటుంది ఉంచుకుందామని. వీటికి మధ్యలో చిమ్ముకోవాలంటే కష్టంగా ఉంది. ఇది వచ్చి నాకు 700 పడింది. ఇవి వచ్చి 1300 పడ్డాయి. ఇవి స్ట్రాంగ్గా ఉన్నాయి. రివ్యూస్లో ఇవి బాగున్నాయి అని చెప్తే ఇంకా అవి ఆర్డర్ పెట్టాను. ఇంకా తీరా అవి బాగాలేవని చెప్పేసి ఇంకొకటి ఆర్డర్ పెట్టాను. నాన్న పక్కన వద్దులే, మరి అటు వెళ్ళిపోతాయేమో నాన్న, చివరికి తగులుతుంది వచ్చే వెళ్ళే వాళ్ళకి. అది తీసేసేయి. ఇంతకుముందు ఎలా పెట్టినావా? ఇక్కడ ఒకటి నేను పెట్టేదా? నేను పెడతానంటే నన్ను నీవు ఇద్దరు పెద్ద మంతలు అయిపోయారు నాకు హెల్ప్ చేయడానికే. ఆ స్టాండ్ ఇక్కడ పెట్టి ఒకటి నీట్గా చిమ్ముకునేదానికి బాగుంటుంది. ఇలాగా కష్టంగా ఉంది చిమ్ముకోవాలని. ఇవైతే ఇట్లా చిమ్ముకోవచ్చు ఫ్రీగాని ఇవి ఆర్డర్ పెట్టాను. యాక్చువల్గా ఈ పార్ట్స్ అన్నీ మెయిడ్ చిమ్మేటప్పుడు మొత్తం లాగి ఇట్లా ఇంచేసింది. సరే ఇంకా దాని కింద చెత్త అంతా చేరుకోబోతుందని చెప్పేసి ఇలాంటివి ఇదితోనే ఆర్డర్ పెట్టాను నేను. ఇవైతే బాగున్నాయి క్లీన్ చేసుకునేదానికి, తుడుచుకోవచ్చు నీట్గా. ఇంతకుముందు ఎలా పెట్టాను నన్ను అలాగే పెట్టి సేమ్ ఈక్వల్గా పెడితే అక్కడ ఒక పార్ట్ పెట్టచ్చు. అదేమో లోపల ఆడుతూ ఉంది. పెద్ద పాట అటు సైడ్ పెట్టు, అక్కడే అదైతే తగలకుండా ఉంటుంది. అక్కడ పెట్టు, అక్కడ పెట్టు, అక్కడే స్లోగా పెట్టు, చివరి పెట్టు. ఒకటి ఇది ఇక్కడ పెట్టు. నానా నీ చెప్పులు నాకు పట్టిపోతున్నాయి నాన్న నీట్గా. సైజు ఇద్దరిది ఒకటే అయిపోతుంది. అమ్మో పనిమంతలు అయిపోయినారు ఇద్దరు నాకు. ఇది ఒకటి. ఇప్పుడు మంచిగా ఇలాగా కింద మట్టి చిమ్ముకోవచ్చు. షూస్ మెయిన్గా ఎక్కడంటే అక్కడ వదులుతున్నారు శుద్ధంగా. ఇదిగో ఇలా పెట్టేసుకోవచ్చు. కొన్ని ఇలాగా ఈ చెప్పులన్నీ నైట్ టైము ఇలా దీని కింద దోసేసుకోవచ్చు, అడ్డం లేకుండా ఉంటాయి. ఇలాగ షూస్ అలా దాని కింద వేసేసుకుంటే అడ్డం లేకుండా ఉంటాయి. మా పిల్ల ఏందో పాటల మీద పాటలు పడుతూ ఉంది. ఏంది నాన్న? ఇవి రిటర్న్ ఇచ్చేద్దాం తల్లి. ఇవి తిన్నగా ఉన్నాయి, స్ట్రాంగ్గా లేదు. కాలికా? ఎవరు చెప్పారు కాలికని? అవునా? ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని ఈ చిన్న వీడియో అయితే తీసి పెడుతున్నాను. మీకు కనుక ఇలాగా మట్టి కింద పడి ఇలాగ పార్ట్స్ వల్ల నేల కానీ పాడైపోతా ఉంటే ఇలాంటి స్టాండ్లు అయితే కొనుక్కోండి. మా పిల్ల అయితే తెగ ఎంజాయ్ చేస్తుంది వీటితో ఆడుకోవడము. అలా డ్రెస్ ఎందుకు పైకి ఎత్తుకోవడము?